ప్రపంచంలో కల్లా ఐశ్వర్యవంతులు ఎవరు? కుబేరుడు కదా. ఆ కుబేరుడు విష్ణుమూర్తి ఆలయానికి ఎందుకు వెడతారంటే బాకీ వసూలు చేసుకోవడానికి, శివుడు ఆలయానికి ఎందుకు వెడతారంటే డబ్బు అడగడానికి. ఈయన దగ్గర లేదు కుబేరుడు, ఐశ్వర్యం అంతా శివుడు ఇచ్చింది. మరి ఆయన బూడిద ఎందుకు పూసుకున్నాడు? ఈ ఐశ్వర్యం అంతా బూడిదే అని ఆయనకు బాగా తెలుసు. విష్ణుమూర్తి ఆయన దగ్గర బాకీ ఎందుకు తీసుకున్నాడు? ఎప్పటికీ తీర్చట్లా. నిజానికి విష్ణుమూర్తి తలుచుకుంటే కుబేరుడు బాకీ ఓ లెక్క అండి. ఎందుకు ఇస్తారో తెలుసా? అప్పు ఇవ్వడమో తప్పే, అప్పుడు తీసుకోవడమో తప్పే, తెలుసుకో అని చెప్పడానికి ఎప్పటికీ ఇవ్వడాయన. ఆయన దగ్గర తీసుకున్నావు అది తప్పే, నాకు ఇచ్చావు అది తప్పే. అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు, రెండూ దెబ్బలే జీవితంలో. ఇది తెలియజేయడానికి కుబేరుడు గతి ఇలా అయింది. లేకపోతే విష్ణుమూర్తి బాకీ తీర్చకపోవడం ఏంటండి? ఒక రోజు పని పెద్ద విషయం ఆయనకి. లక్ష్మీదేవిని ఆయన దగ్గర పెట్టుకుని కావాలనే తీర్చరా, తేరదో ఏడుతూ కూర్చో అలాగా, అంతే. ఎందుకు ఇచ్చావు అంతే. నీకు ఎవరికైనా అప్పు ఇచ్చామంటే ఇలాగే ఏడిపించింది అంటాడు. మన అప్పు ఇవ్వకూడదు, అప్పు చేయకూడదు. ఎందుకని? మనం బలహీనమైతే వాడు ఏడిపించుకుంది అంటాడు. ఈ రెండు పనులు మంచివిగా అని చెప్పడానికే కుబేరుడు జీవితాన్ని ఈ రకంగా చిత్రించారు దాన్ని.